హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ నేరుగా మీ మొబైల్కి వచ్చి చేరడం ద్వారా మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. మరి మిత్రులారా, మాతో కొన్ని ఛానల్స్ అయితే కొలాబరేట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ ఛానల్స్ నేమ్స్ అలాగే ఆ ఛానల్ వీడియోస్ అవన్నీ కూడా వరుసగా. ఛానల్ నేమ్ గురూజీ టెకిన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. వీరు చేసేటువంటి వీడియోస్ టెక్నాలజీ వీడియోస్. క్రియేటర్ ఎస్కే అమీర్ బాషా గారు. ఛానల్ నేమ్ సాగర్ క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. క్రియేటర్ సాగర్ గారు వీరు చేసేటువంటి వీడియోస్ టెక్నాలజీ మరియు ఆండ్రాయిడ్ ట్రిప్స్ మరియు మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్. అలాగే ఛానల్ నేమ్ ఆల్ ఇన్ వన్. క్రియేటర్ జ్ఞానేశ్వర్ గారు వీరు చేసేటువంటి వీడియోస్ టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ మరియు ఎడ్యుకేషన్ మొదలైనవి. మిత్రులారా, ఆ ఛానల్ యొక్క లింక్స్ మా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఇష్టమైతే ఆ లింక్స్ మీద ట్యాప్ చేసి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వాటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మిత్రులారా, వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ లేదా డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసినట్లయితే మాత్రం దానికి గల కారణాలను కామెంట్ బాక్స్లో తప్పకుండా వ్రాయండి. అలాగే మీ విలువైన సమాచారాలను, సూచనలను అన్నీ కూడా మా కామెంట్ బాక్స్లో టైప్ చేసి మాకు పంపండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే ప్రారంభించుకుందాం. ఈ వాటి వీడియో ఏంటంటే, ఈ వాటి నుంచి చాలామంది సామ్సంగ్ యూజర్స్ కోరిక మేరకు యాక్సెసిబిలిటీ అండ్ టాక్ బ్యాక్ సిరీస్ కమాండ్గా ప్రారంభించడం జరుగుతుంది. ముందుగా యాక్సెసిబిలిటీ గురించి అయితే పరిచయం చేస్తాం. ఆ తర్వాత టాక్ బ్యాక్, ఆ తర్వాత జెస్చర్స్ అన్నీ కూడా మెల్లమెల్లిగా తెలుసుకుంటూ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇవాళ యాక్సెసిబిలిటీ గురించి కొన్ని సెట్టింగ్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను వీడియోని అయితే ప్రారంభించేస్తాను. దాని కొరకు సెట్టింగ్స్ తీసుకుందాం. Gallery, Play Store, Google, My Files, Settings, సెట్టింగ్స్ ట్యాబ్, Settings, Search Settings, Surya area, Sounds and Vibration, Note, Wolf, Home Block, Google, Apps, Gen, Accessibility, Talkback Mono Audio Assistant Menu. ఓకే, యాక్సెసిబిలిటీకి అయితే రావడం జరిగింది. యాక్సెసిబిలిటీ మీద ట్యాప్ చేశాను. Navigate up. ట్యాప్ చేయగానే నావిగేట్ అప్ బటన్ వచ్చింది. అయితే ఫ్రెండ్స్, యాక్సెసిబిలిటీ అంటే ఏంటంటే టాక్ బ్యాక్, అలాగే మనం యూజ్ చేసేటువంటి ఇంజన్స్ అయిన స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్, అలాగే ఇతరేతర ఇంజన్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, అలాగే మన మొబైల్ మొత్తాన్ని మేనేజ్ చేస్తూ మన మొబైల్లో వచ్చేటువంటి ప్రతి సెట్టింగ్స్ని మనకు అనుకూలంగా మార్చేటువంటిదే ఈ యాక్సెసిబిలిటీ. యాక్సెస్ అంటే మన మొబైల్ మనకు అనుగుణంగా ఉండేలా చేయడం. యాక్సెసిబిలిటీ మనకు అనుగుణంగా ఉండేలా చేసేటువంటి యాపే ఈ యాక్సెసిబిలిటీ. సామ్సంగ్ యూజర్స్ కోసం యాక్సెసిబిలిటీ మరియు టాక్ బ్యాక్ రెండు వేరుగా ఇస్తున్నారు. ఈ సంగతి గుర్తుంచుకోవాల్సిన విషయం. యాక్సెసిబిలిటీ ఒకసారి అప్డేట్ వస్తే టాక్ బ్యాక్ మరొకసారి అప్డేట్ వస్తుంది. ఇది బాగా గమనించుకోగలరు. మరైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం యాక్సెసిబిలిటీలో ఏమేమి ఉన్నాయో ముందుగా చూసేద్దాం. ఈ వీడియోలో యాక్సెసిబిలిటీలో కొంత భాగం, అలాగే వచ్చే వీడియోలో యాక్సెసిబిలిటీలో మరికొంత భాగం, అలాగే అలా యాక్సెసిబిలిటీ మొత్తం పూర్తయిన తర్వాత టాక్ బ్యాక్ సంబంధించిన వీడియోస్ అలా ప్రచారం అవుతూ ఉంటాయి. మీరు మాత్రం వదలకుండా చూడండి. బేసిక్ యూజర్స్ చివరి వరకు చూడండి. మనం ముందుకెళ్దాం. Accessibility. స్వైప్ చేద్దాం. రైట్ స్వైప్. సెర్చ్. ఈ సెర్చ్ ఆప్షన్ మనకి ఎందుకు ఇచ్చారంటే, ఏదైనా సెట్టింగ్ లాంగ్లో ఉన్నప్పుడు ఆ సెట్టింగ్ మనకు కావాల్సి వచ్చినప్పుడు చాలా మనకి అర్జెంటుగా ఉంటుంది. అటువంటప్పుడు మనం ట్యాప్ చేసి ఆ సెట్టింగ్స్ని మనం తీసుకోవచ్చు. అందుకే సెర్చ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మోర్ ఆప్షన్. ఈ మోర్ ఆప్షన్లో నేను చెప్పాల్సింది ఏమీ లేదు, కానీ ఊరికే నేను థియరీ రూపంలో చెప్తాను. ఈ మోర్ ఆప్షన్లో ఏమీ లేదు,
యాక్సెసిబిలిటీని హోమ్ స్క్రీన్లో యాడ్ చేస్తారా? యాడ్ చేసేటట్టయితే అవును, లేదంటే కాదు, అంటే ఎస్ ఆర్ నో. యాడ్ చేస్తే హోమ్ స్క్రీన్లో మీకు మొట్టమొదటిగా యాక్సెసిబిలిటీ అని కనిపిస్తూనే ఉంటుంది. దీన్ని గమనించుకోగలరు. సో దెన్ Recommended for you using 2 functions. 2 ఫంక్షన్స్ అంటే నేను 2 ఫంక్షన్స్ యూస్ చేస్తున్నాను. ఒకటి యాక్సెసిబిలిటీ, 2 విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్. విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్లోనే ఒకే ఒక ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. అది ఏంటి, ఎక్కడ అనేది మనం చూద్దాం. ట్యాప్ చేద్దాం. Recommended for you. Navigate up. Recommended functions you're using. Time to take action. విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్లోని టైమ్ టు టేక్ యాక్షన్ అనేటువంటి ఫంక్షన్ నేను యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు మెసేజెస్ వచ్చినప్పుడు స్క్రీన్ ఆన్ అవుతుంది. స్క్రీన్ ఆన్ అయిన తర్వాత మెసేజ్ని నా మెసేజ్ ఎక్కువసేపు స్క్రీన్ మీద కనబడకుండా ఒక 10 సెకండ్లు మాత్రమే కనబడి ఆగిపోయేటట్టు నేను పెట్టడం జరిగింది. సో దీనికనేది విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు కలర్స్ అండ్ క్లారిటీస్ అవన్నీ ఉంటాయి. అయితే ఈ టైమ్ టు టేక్ యాక్షన్ గురించి మనం చూద్దాం. Function time to take action. ట్యాప్ చేద్దాం. Advanced settings. Navigate up. Advanced accessibility button none. ఇక్కడ మనం టైమ్ టు టేక్ యాక్షన్ ప్రెస్ చేయగానే విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్లోకి రావడం జరిగింది. అది షార్ట్ కట్ అనమాట విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్లోకి. సో నేను ప్రెస్ చేశాను, విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్లోకి వచ్చాం. ఎన్హాన్స్మెంట్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. Power and volume up keys none. ఇక్కడ షార్ట్ కట్ Volume up and down keys talk back. దీన్ని ఉపయోగించి మనం షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. Notifications heading. నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. Flash notification. ఫ్లాష్ నోటిఫికేషన్స్. Time to take action 10 seconds. టైమ్ టు టేక్ యాక్షన్ 10 సెకండ్స్. మనకు 10 సెకండ్స్ వద్దనుకుంటే దీని మీద ట్యాప్ చేసి మనకు సెకండ్స్ పెంచడము తగ్గించడము చేసుకోవచ్చు. Looking for something else? అయిపోయింది ఫ్రెండ్స్. Notification reminders. ఇక్కడ నోటిఫికేషన్ రిమైండర్స్ అంటే ఏమీ లేదు. దీన్ని నాకేమీ వర్క్ చేయట్లేదు. మీకు వర్క్ చేస్తే వినియోగించుకోండి. నోటిఫికేషన్ని నాకు ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 అవర్కి ఒకసారి దీన్ని రిమైండ్ చేస్తూ ఉండాలి. లేదా దీనికి సంబంధించినటువంటి టైమింగ్స్ ఉంటాయి. అలా మనం టైమింగ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నావిగేట్ అప్ తీసుకుని బ్యాక్ వచ్చేద్దాం. Recommended for you. Time to take. Set as default. Set as default. Talk back. Set as default. ఈ సెట్ as default మీద ట్యాప్ చేస్తే మనకి ఏమేమి డిఫాల్ట్గా ఉన్నాయో చెప్తుందన్నమాట. నెక్స్ట్ టాక్ బ్యాక్. రెండో ఫంక్షన్ ఏంటి, టాక్ బ్యాక్ గురించి మనం చూద్దాం. మనం టాక్ బ్యాక్ గురించి చూడాలంటే ముందుగా మనం యాక్సెసిబిలిటీ గురించి బాగా తెలుసుకుని ఉండాలి. అప్పుడే మనం టాక్ బ్యాక్ గురించి చూడగలం. ఇక మనం లెర్న్ మోర్, టర్న్ ఆఫ్ ఇక్కడి నుంచే టర్న్ ఆఫ్ చేయొచ్చు. నావిగేట్ అప్ తీసుకుని బ్యాక్ వచ్చేద్దాం. Accessibility recommended for you using 2 functions. Talk back. Visibility enhancements. దీన్ని గురించి నేను అంటే విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్ ఇక్కడ యూజింగ్ 1 ఫంక్షన్ యూజింగ్ 2 ఫంక్షన్స్లో మనం యూజింగ్ 2 ఫంక్షన్స్లో మనం చూసాం. టైమ్ టు టేక్ యాక్షన్ వరకు మాత్రమే చూసాం. అయితే విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్ పూర్తిగా అయితే ఇది పెద్దగా మనకు ఉపయోగపడేటైతే కావు. కానీ నేను మీకు 3వ వీడియోలో కానీ 4వ వీడియోలో కానీ లేదంటే ఇంకేదైనా మధ్యలో కానీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఎందుకంటే మనకు సమయభావం వీటికంటే చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సినటువంటి సమయం ఉంది కాబట్టి అలా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే నెక్స్ట్ హియరింగ్ ఎన్హాన్స్మెంట్స్ దీన్ని చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ డిజేబుల్లో వస్తాయి మ్యాక్సిమం. కారణం ఏంటంటే ఇక్కడ మోనో ఆడియో ఒకటి నేను ఆఫ్లో పెట్టాను. ఆన్ చేసుకుంటేనే ఇది వర్క్ అవుతుంది. కానీ దాన్ని ఆన్ చేయాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే దాని యొక్క ఎఫెక్ట్స్ నాకు తెలుస్తుంది. నా దగ్గర ఇయర్ ఫోన్స్ లేవు కాబట్టి దాన్ని ఆన్లోనే ఉంచడం అనేది జరిగింది. ఇది ఎందుకు అంటే ఒక్క స్పీకర్లో ఒకటే సౌండ్ వస్తుంది, ఇంకో స్పీకర్లో ఇంకొక సౌండ్ వస్తుంది. అంటే ఒక స్పీకర్లో సౌండ్ తక్కువ వస్తుంది, ఒక స్పీకర్లో సౌండ్ ఎక్కువ వస్తుంది. అదే ఈ మను ఆడియో అనే దాన్ని కనుక మనం ఆన్ చేసుకుంటే 2 స్పీకర్లు సేమ్ సౌండ్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అందుకు యూజ్ ఉంటుంది.
అలాగే ఫ్రెండ్స్ మనకి ఎఫెక్ట్నెస్గా మనం ఏదైనా వినాలని అనుకుంటే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సామ్సంగ్ యూజర్స్కి, డోన్లీ అడ్మిన్. ఈ డోన్లీ అడ్మిన్ కన్నా తీసుకోవాలని అనుకుంటే నోటిఫికేషన్లో డోన్లీ అడ్మిన్ ఉంటుంది. మనం బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానీ లేదా నార్మల్ హెడ్ ఫోన్స్ కానీ యూస్ చేసేటట్టయితేనే దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే డిజేబుల్లోనే ఉంటుంది. ఎంత అనేబుల్ చేసినా అనేబుల్ అయితే అవ్వదు. దెన్ నెక్స్ట్ మనం ముందుకు స్వైప్ చేద్దాం. హియరింగ్ ఎన్హాన్స్మెంట్స్లోకి వచ్చాం. Left/right sound balance not used for calls. Left, right, disabled. కాల్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్కి రైట్కి ఇలా మనం యూజ్ చేయాలనుకుంటే డిసేబుల్. ఇయర్ ఫోన్స్ ఉంటే అనేబుల్ అయి ఉంటుంది. అంటే ఇయర్ ఫోన్స్ ఉంటేనే కాదు, ఈ ఆడియోని ఆన్ చేసుకుంటే కూడా అనేబుల్ అయి ఉంటుంది, కానీ పెద్దది ఎఫెక్ట్ అనేది మనకు తెలియదు. ఓకే, దెన్ నెక్స్ట్ అన్ని డిజేబుల్లో ఉంటాయి చూసుకోండి. మ్యాక్సిమం 50%, 100% left, 100% right, disabled. వన్స్ అనేబుల్ అయితే దీన్ని మనం ట్యాప్ చేసి మనం ఒక్కొక్క దాన్ని రైట్ సౌండ్ లెఫ్ట్ సౌండ్ మనం పెంచుకుంటూ రావచ్చు, వాల్యూమ్ అప్ కీతో తగ్గించుకుంటూ రావచ్చు, వాల్యూమ్ డౌన్ కీతో. నెక్స్ట్ Mono audio, play the same sound out of both speakers, not ticked, off. చూసారా, ఇది నేను ఆఫ్లో పెట్టుకున్నాను. ప్లే ద సేమ్ సౌండ్స్ బోత్ స్పీకర్స్. ఒక స్పీకర్లో ఏ సౌండ్ అయితే వస్తుందో ఇంకో స్పీకర్లో కూడా అదే సౌండ్ వస్తుంది మోనో ఆడియోని ఆన్ చేసుకుంటే. మీరు దీన్ని ఏం చేశారు, ఆఫ్లో ఉంచారు. ఓకే, డన్. లిప్ ట్రాన్స్క్రైబ్ అంటే ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్, ఉన్న వాస్తవం చెప్తున్నాను. దీని మీద ట్యాప్ చేస్తుంటే ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది, ఏదో యాప్ చూపిస్తుంది. ఆ యాప్ వల్ల ప్రయోజనం ఏంటో నాకు తెలియదు. దాని గురించి కూడా నేను తెలుసుకొని మీకు తప్పకుండా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. అదే నెక్స్ట్ గూగుల్ సబ్ టైటిల్స్ CC అంటే ఏంటంటే దీని మీద మనం ట్యాప్ చేసి టిక్లో కనుక పెట్టుకున్నట్లయితే మన మొబైల్లో గూగుల్కి సంబంధించినటువంటి యాప్స్ వాటి సబ్ టైటిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద పడుతూనే ఉంటాయి, ఫ్లాష్ నోటిఫికేషన్స్ లాగా. నాకైతే వద్దు ఫ్రెండ్స్, నేనైతే దాన్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సారికి ఆ సబ్ టైటిల్స్ పడుతున్న వల్ల ఏమవుతుంది, టక్ 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 అని స్క్రీన్ కదులుతూ ఉంటుంది. మనము ఆన్ చేయకపోయినా యాప్స్ అన్నీ కూడా కదులుతూ ఉంటాయి, కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేనైతే దాన్ని నా టిక్లో పెట్టుకున్నాను. మీకు కనుక సబ్ టైటిల్స్ కనపడితే మన మొబైల్ చాలా అందంగా ఉంటుంది, నార్మల్ చూడడానికి లుక్నెస్గా ఉంటుంది అని అనుకుంటే మీరు దీన్ని ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నావిగేట్ అప్ తీసుకొని బ్యాక్ అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది. హియరింగ్ ఎన్హాన్స్మెంట్స్ అయిపోయింది. ఇంటరాక్షన్ అండ్ టెక్స్టరిటీ దీంట్లో ఏమేమి ఉన్నాయి చూసేద్దాం ఫ్రెండ్స్. Interaction and dexterity. Navigate up. Interaction. Universal switch. Use external accessories to control your phone and select items on the screen. ఇది మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, నేనైతే యూజ్ చేయట్లేదు. యాక్సెసరీగా మరికొంత కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుందని అంటున్నారు. బట్ నేను ట్యాప్ చేస్తుంటే అది ఫోన్ అనేది స్లో అవుతుంది. దీన్ని కనుక నేను ట్యాప్ చేస్తుంటే అది ఏ రకంగా యాక్సెసర్ అవుతుంది అనేది మాత్రం నాకు సరిగ్గా తెలియట్లేదు. సో ఇన్ కేస్ నాకు యాక్సెస్ అయితే మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇన్ కేస్ నేను మొబైల్ మారుస్తాను మరి కొద్ది రోజుల్లో, మేబీ మారిస్తే ఒకవేళ అది దేని గురించి అనేది మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ Assistant menu. Show a menu of easy to reach buttons that let you replace hard keys, gestures, and other common interactions. ఇది అసిస్టెంట్ మెనూకు అనుసంధానమైంది ఫ్రెండ్స్. ఏది Universal switch. Use external accessories to control your phone and select items on the screen. ఇది ఫ్రెండ్స్, ఇది ఈ అసిస్టెంట్ మెనూ. Assistant menu. Show a menu of easy to reach buttons that let you replace hard keys, gestures, and other common interactions. అయితే దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్ చేసుకుంటే మాత్రం ఏమవుతుందంటే మనకి ఈ యొక్క స్క్రీన్ అనేది జెస్చర్స్ అవన్నీ ఉపయోగించుకోవడానికి ఇది సహకరిస్తుంది ఫ్రెండ్స్. అసిస్టెంట్ మెనూ అనేది నాకు అసిస్టెంట్ మెనూ వర్క్ అవుతుంది, కానీ యూనివర్సల్ స్విచ్ మాత్రం స్లోగా వర్క్ అవుతుంది. అదే చూడాలి, యూనివర్సల్ స్విచ్ ద్వారా ఏమేం చేయొచ్చు అనేది చూడాలి. నేను తప్పకుండా చూసి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నేనైతే నాట్ టిక్ పెట్టుకున్నాను, ఎందుకంటే జెస్చర్స్ నేను ఉపయోగించట్లేదు, నార్మల్గానే యూజ్ చేసేసుకుంటున్నాను. కొన్ని జెస్చర్స్ బై డిఫాల్ట్గా మనకు యూజ్ అవుతూనే ఉంటాయి, కట్, కాపీ, పేస్ట్, అవి మాత్రమే నాకు చాలు, మరి ఏమీ అవసరం లేదని నేను అలాగే
ఉంచేసుకున్నాను, నాటిక్లోనే ఉంచేసుకున్నాను, నాకు అసిస్టెంట్ మెనూ వద్దు అని చెప్పి. సో దెన్ నెక్స్ట్ ఇంటరాక్షన్స్, ఇక్కడ హెడ్డింగు, దీని పక్కన ఏమేమి ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. మనం చాలా మంది గ్రూప్లో అడుగుతుంటారు, అయ్యా వాల్యూమ్ అప్కి ఆన్సర్ అంటున్నారు, వాల్యూమ్ పవర్ అప్ బటన్ నొక్కితే ఎండ్ అంటున్నారు, అది ఎలా అని అంటున్నారు. సారీ ఫ్రెండ్స్, దీని గురించి మనం తెలుసుకుందాం. ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్. అయితే ఫ్రెండ్స్ చాలామంది అడుగుతుంటారు, వాల్యూమ్ అప్కి అయితే ఆన్సర్ అయిపోతుంది కదా, వాల్యూమ్ డౌన్ పవర్ ఆఫ్ బటన్ నొక్కుతుంటే ఎండ్ అయిపోతుంది కదా, అది ఎలా అని అడుగుతుంటారు చాలా గ్రూప్స్లో. ఇక్కడికి వచ్చి మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్ అనేటువంటి సెట్టింగ్లో మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేసుకోవచ్చో ఆఖరిగా చూద్దాం. మిగతాటివి ఏమన్నా ఉంటే తర్వాత వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం. ఇప్పుడు ఆఖరి సెట్టింగ్ గురించి పరిచయం చేస్తున్నాను. ఈ వీడియోలో ట్యాప్ చేస్తున్నాను. Navigate up. రీడ్ కాలర్ నేమ్స్ అలౌడ్. ఫ్రెండ్స్ ఇది పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే, ఎందుకంటే సామ్సంగ్లో ఒక ఫెసిలిటీ ఉంది. కాల్స్ వచ్చిన ప్రతిసారి ఆ కాల్ ఎవరు చేస్తున్నారని ఒక్కసారైనా మనకి రీడ్ చేస్తుంది. బట్ ఇది పెట్టుకుంటే చాలాసార్లు రీడ్ చేస్తుంది అంటున్నారు, బట్ నేనైతే పెట్టుకోలేదు ఫ్రెండ్స్. మీకు కావాలంటే పెట్టుకొని ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఏం లేదు, దీని మీద ట్యాప్ చేస్తే ఓకే అడుగుతుంది, ఓకే చేసేయండి. దెన్ నెక్స్ట్ టిక్లో ఉంటుంది, టిక్ పెట్టేసేయండి, అక్కడ ఓకే ఇచ్చేసేయండి. దెన్ నెక్స్ట్ బ్లూటూత్ కానీ హెడ్ ఫోన్స్ కానీ యూజ్ చేస్తుంటే ఇక్కడ టిక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది కనుక మనం టిక్ పెట్టుకుంటే కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే మనం కనుక కాల్స్ని ఆన్సర్ చేయకపోతే మనం బ్లూటూత్తో ఏదో ఒకటి పెట్టుకొని అక్కడ కూర్చొని ఉంటాం. ఒకవేళ కాల్స్ కూడా ఆన్సర్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే కాల్ అనేది అదంతకదే ఆన్సర్ అయిపోతుంది. మన వాళ్ళతో మాట్లాడేటువంటి ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది నాకైతే బాగా బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. మీకు వర్క్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు నాటిక్లో పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ లేవు, ఉన్నాయి పాడైపోయాయి, బట్ ఇప్పుడు ఏం లేవు కాబట్టి నేను నాటిక్లో పెట్టుకున్నాను. ఇన్ కేస్ వస్తే ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నేను వాల్యూమ్ అప్కి ఆన్సర్ కాల్ పెట్టుకున్నాను, ఇది ఆన్లో ఉంది. అలాగే పవర్ ఆఫ్కి కూడా పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు టిక్లో ఉంది కాబట్టి ఆన్ అంటుంది, దీని మీద ప్రెస్ చేస్తే నాటిక్ అయిపోతుంది, అప్పుడు చూస్తే నాటిక్ ఆఫ్ అంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ నావిగేట్ అప్ తీసుకొని బ్యాక్ వచ్చేద్దాం. ఇంతటితో ఇవి అయిపోయాయి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, యాక్సెసిబిలిటీలో మనం హియరింగ్ ఎన్హాన్స్మెంట్స్, దాంతోపాటు ఇంటరాక్షన్ అండ్ టెక్స్టాలిటీలో ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్ చూసేసాం. ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం, దేని గురించి తెలుసుకోవాల్సి వస్తుందేమో. Interaction control, block touches for the back, home, and recent buttons, the keyboard, and a selected area of the screen. వీటి గురించి అన్ని తెలుసుకోవాలి. తప్పకుండా వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ప్రకటించినట్లే దానికి గల కారణాలను కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ సూర్యనారాయణ. సో థ్యాంక్ యూ, బాయ్, సీ యూ, టేక్ కేర్. చూస్తూ దీన్ని ప్రయత్నిస్తూ ఉండండి. వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, నమస్కారం.